నాకు అదే తెలియట్లేదురా. అమ్మా అక్షయ, మావయ్య క్యారేజ్ కొడుతున్నావేంటమ్మా? మీ అబ్బాయికే మావయ్య పొద్దున్నే కోపంలో టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. అందుకే టైంకి లంచ్ తీసుకుని వెళ్దామని చెప్పి రెడీ చేస్తున్నాను. అలాగేనమ్మా. మరి భోజనం తెస్తున్నట్టు వాడికి ఏమన్నా ఫోన్ చేసి చెప్పావా? ఆహా లేదు మావయ్య. ఒకసారి ఫోన్ చేసి బయలుదేరితే మంచిదమ్మా. ఎందుకంటే వాడు మీటింగ్ అని వేరే ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది. అది తెలియకుండా నువ్వు భోజనం తీసుకెళ్ళి ఇబ్బంది పడడం ఎందుకు? ఒకసారి ఫోన్ చేయమ్మా. అలాగే మావయ్య, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. రే మామా, లంచ్కి వెళ్దాం రారా. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి భోంచేయి స్వామి. రే అబద్ధం చెప్పకరా, లంచ్ టైం అయింది. ఆకలి కాకుండా ఎలా ఉంటుంది చెప్పు. రారా వెళ్దాం. అవునరా, నాకు ఆకలిగానే ఉంది, కానీ అంతకు మించి భయంగా ఉంది. ఎలా తినమంటావు? కళ్ళు మూసినా తెరిచినా ఆ కుబేర స్వామిగాడే కనిపిస్తాడు. 2 రోజుల్లో 10 లక్షలు ఎక్కడి నుంచి తెమ్మంటావు? నాకొద్దు, నువ్వు వెళ్ళి తిను. అది కాదురా. రే విసిగించకు స్వామి, నువ్వు వెళ్ళి తిను. లీవ్ మీ అలోన్.